ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి ఒక బ్యాక్ ప్యాకర్ ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. ఈ రిక్షాలో నేను స్టే చేసిన లొకేషన్ నుంచి గార్మూర్ వచ్చి, అక్కడి నుంచి షేర్ ఆటోలో దక్కిన్పట్ ఫెర్రీ ఘాట్ వచ్చి, అక్కడి నుంచి ఫెర్రీలో బ్రహ్మపుత్ర రివర్‌ని క్రాస్ చేసి, నిమ్మతి ఘాట్‌లో షేర్ ఆటో ఎక్కి, జోర్హట్ బైపాస్‌లో దిగి, కొంచెం వెయిట్ చేసి మినీ బస్‌లో శివసాగర్ వచ్చాను. ఇక్కడ హైవే నుంచి బస్ స్టాండ్‌కి ఈ రిక్షాలో వచ్చి, అక్కడ ఇంకొక బస్ ఎక్కి సోనారి వచ్చాను. అక్కడ నుంచి 500 మీటర్స్ వాక్ చేస్తే ఫైనల్లీ నేను స్టే చేసే హోటల్ వచ్చింది. కానీ ఇది నా డెస్టినేషన్ కాదు. డే 2 ఈ రిక్షాలో టాక్సీ స్టాండ్కి వచ్చి, ఈ సూమోలో అస్సాం నుంచి నాగాలాండ్లో ఉన్న మౌంట్ టౌన్కి రీచ్ అయ్యి, మళ్ళీ లోకల్ టాక్సీలో టాక్సీ స్టాండ్కి వస్తే నేను వెళ్ళాల్సిన ప్లేస్కి సూమో టికెట్ దొరకలేదు. ఇక్కడ సూమోకి రిజర్వేషన్ చేయించుకోవాలంట. నాకు తెలియదు. ఏం చేయాలో తెలియక నేను స్టే చేసే హోమ్ స్టేలో ఓనర్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్తున్నారంట. కొంచెం ఎక్కువ పే చేసి ఇక్కడ 3 hours వెయిట్ చేసి, బై ది వే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఫైనల్గా నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాను. నా ఫేస్లో కొంచెం టెన్షన్ కనిపిస్తుంది. కార్ డ్రైవ్ చేసేది హోమ్ స్టే ఓనర్ వాళ్ళ వైఫ్ అండ్ ఇది తన సెకండ్ టైం అంట. ఈ ఘాట్ రోడ్లో 3 hours జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా నా డెస్టినేషన్ లాంగో విలేజ్కి రీచ్ అయ్యాను.